హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి చూస్తున్నారా బ్యాక్ సైడ్ శ్రీ నాగంచి మాత గణేష్ ఆర్ట్స్ అనమాట. ఇది వచ్చేసి నాగోల లెఫ్ట్ సైడ్ ఉంది. మనం ఇంతకుముందు తీసుకున్న గణేష్ దాని పక్కనే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే రావుల కలర్ షెడ్ లైన్లోనే శ్రీ మట్టి కుమారి ఆర్ట్స్ ఆపోజిట్ చూస్తున్నారు కదా బ్యానరు, కాంటాక్ట్ నెంబర్. సరే లోపలికి వెళ్ళి చూసుకున్నాం వినాయకులు ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాయి చూస్తున్నారా. స్టార్టింగ్ మన గరుడ వైహం మీద ఇది వచ్చేసి హైట్ ఒక 2.5 feet అట్లా ఉంటుంది. సేమ్ పక్క సైడ్లో ఇంతకుముందు చూసినట్టే శివాజీ టైప్ అనమాట. సేమ్ ఇది ఇట్లా 2.5 feet ఉంటుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే వినాయకుడు మొత్తం ఇవన్నీ ఒకటే మోడల్. పక్కన ఎలిఫెంట్ ఇది వచ్చేసి 8 feet అట్లా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, బ్యాక్డ్రాప్ కలర్ డిఫరెంట్ అంతే. భయ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కలర్స్ అయిపోయినా కానీ చిన్న వర్క్ పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ పక్క లైన్లో చూస్తున్నాం. పక్క లైన్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 3 feet అట్లా ఉంటాడు పకడి గణేశుడు. సో ఇవన్నీ చిన్న వినాయకులు అనమాట. ఇక్కడ చూసుకున్నాడైతే మన రథం మీద నందీశ్వరుడు మన గణనాథుని తీసుకెళ్తున్నాడు. సేమ్ ఈ లైన్ మొత్తం అదే. ఇవి వచ్చేసి ఒక 8 feet అట్లా ఉంటాయి. కలర్ డిఫరెంట్ అనమాట. ఆపోజిట్ చూసుకున్నట్టయితే శివుడు, పక్కన పార్వతి, మన గణేశుడు. ఇది కూడా 8-9 feet ఉంటాడు అనమాట వినాయకుడు. పక్కన ఎలిఫెంట్ కానీ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఈ మోడల్ వచ్చేసి ఈ మోడల్ వేరు. కృష్ణుడు పైన రాధాకృష్ణుడు. ఇది ఇట్లా 8 feet అట్లా ఉంటుంది. ఈ లైన్ మొత్తం అదే. సో ఇక్కడ ఆపోజిట్ చూసుకున్నట్టయితే మన పక్కన నంది మీద శివుడు మహారాజా టైపు చూస్తున్నారు కదా. ఇది 8 feet అట్లా ఉంటుంది ఈ వినాయకుడు. ఈ లైన్ మొత్తం వీడికెళ్ళి స్టార్ట్. ఈ లైన్ మొత్తం అదే. కలర్ డిఫరెంట్ అనమాట. ఈ వినాయకుడిలో కంప్లీట్ అయిపోయినాయి వర్క్ మొత్తం. ఇది వచ్చేసి అయోధ్య రాముడు చూస్తున్నారా సైడ్కి. వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం వర్క్ పెండింగ్ ఉందన్నమాట. ఈ బార్డర్ దిగుతున్నారు. కొంచెం వర్క్ పెండింగ్ ఉన్నాయి. కొంచెం వెరైటీ ఉంది. మన స్వామివారి చెవులు చూస్తున్నారు కదా, కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇంకొక చూసుకున్నట్టయితే హోమ్ డిజైన్ చాలా బాగుంది. ఇది ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు ఈ లైను. ఇవి మొత్తం ఆల్మోస్ట్ సేమ్, కలర్ డిఫరెంట్ అనమాట. సో ఇంకో ఇలా ఉంటుంది. ఈ ఊట్లో ఒక 8 feet అట్లా ఉంటాయి. పక్కన లైన్ చూసుకున్నట్టయితే చిన్న వినాయకుల్లో ఇంకా మహారాష్ట్ర స్టైల్లోనే అక్కడ పగడి డిజైన్ కొంచెం వేరే లెక్క ఉంది. 3.5 feet ఉంటాయి అన్నమాట ఈ లైన్ మొత్తం. లైన్ మొత్తం అలా. సో చిన్న వినాయకులు, పెద్ద వినాయకులు ఒకవేళ కావాలనుకుంటే ఒక 12 feet వరకు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మన కాంటాక్ట్ నెంబర్ ఇట్లా బ్యాక్ సైడ్ మనం వీడియోలో చూసినారు కదా, thumbnail ఇట్లా పెడతాను. కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. ఈ వినాయకుడు వచ్చేసి ఒక 4 feet ఉండొచ్చు. పక్కన చూస్తున్నారు కదా స్నేక్ మీద పైన పడిగిప్పు ఉన్నది గణనాథుడు. ఈ లైన్ మొత్తం అదే. భయ వాళ్ళు పెయింటింగ్ చేస్తున్నారు. వర్కింగ్ కంప్లీట్ కాలేదు వినాయకులు వచ్చేసి. చూస్తున్నట్టయితే చిన్న వినాయకుడు ఒక 3.5 feet ఉంటాడు అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి శివుడు హెడ్ ఉంది చూస్తున్నాడుగా. వినాయకుడు ఎలుక మీద ఉన్నాడు. ఈ లైన్ మొత్తం అదే. చిన్న వినాయకుడు ఇవన్నీ. వర్క్ కొంచెం కిరీటం మీద కొంచెం వర్క్ పెండింగ్ ఉందన్నమాట. డిజైనింగ్ ఈ లైన్ మొత్తం అదే అంతవరకు.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, కేదార్నాథ్ కొంచెం మోడల్ డిఫరెంట్ ఉందన్నమాట. పక్కన చూస్తున్నారు శివుడు, ఇది ఒక 4.5 ఫీట్స్ ఉంటుంది. అమ్మా వినాయకుడు చూస్తున్నారు కదా, సో మంచిగా సోఫా మీద కూర్చున్నాడు అనమాట. ఈ లైన్ మొత్తం అదే, వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. వినాయకులు చిన్న పెద్ద 12 ఫీట్స్ వరకు ఉన్నాయి. ఒకవేళ కావాలనుకుంటే నాగో లోపల వచ్చి లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసుకోండి. వర్క్ ఇట్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. 2 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ వరకు చిన్నవి ఉన్నాయి. కొత్త కొత్త మోడల్, మన రామ్ మందిర్ కానీ కేదార్నాథ్ మోడల్లా చూస్తున్నాగా వినాయకులు మొత్తం అదే. వర్క్ కొంచెం పెండింగ్ ఉంది, ఈ వీక్లో అయిపోతాయి అనుకుంటా.